బైడెన్ ఉన్నప్పుడు ఇరాన్ని బాగా ఇబ్బంది పెట్టాడా? నథింగ్, దర్జాగా తిరిగింది. కొమైని ఇష్టారాజ్యం నడిచింది. ఇరాన్ అధ్యక్షుడు ఓ పక్కన ఇజ్రాయెల్తో స్నేహం నటిస్తూ అదే ఇజ్రాయెల్ మీద ఆంక్షలు పెట్టాడు బైడెన్. అదే సందర్భంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మహిళల్ని కిడ్నాప్ చేసి అంతమందిని హత్య చేసినటువంటి హమాసు, హెజ్బుల్లా, హౌతీలు ఓ పక్కన రెచ్చిపోతుంటే ఆయా దేశాల నుండి ఇజ్రాయెల్ మీదకి వచ్చేటటువంటి ఏదైతే వెపన్స్ని కంట్రోల్ చేస్తానన్నది కానీ అమెరికా యుద్ధం చేయలేదు. మళ్ళీ సిరియాలో తనకు ప్రాబ్లం వచ్చినప్పుడు యుద్ధం చేసుకుంది. వీళ్ళకి ఓ పక్కనేమో ఈ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే దీనికేమో డబ్బులు తీసుకుని ఆయుధాలు అమ్మింది. అదే సందర్భంలో దీంతో యుద్ధం చేస్తున్నటువంటి హమాస్కి వాళ్ళకేమో యుఎస్ఐ నుంచి డబ్బులు ఇచ్చింది. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. ఇంకో పక్కన ఇరాను ట్రంప్ హయాంలో బితుకుమంటూ బతికింది కాస్త బైడెన్ అప్పుడు విచ్చలవిడిగా ఏం పీక్కుంటారు పీక్కోండి. చైనాతో శిఖరాగ్ర సమావేశం, రష్యాతో శిఖరాగ్ర సమావేశం, ఆయిల్ ఆఫ్రికా ఖండానికి అడిటికి అమ్ముకుంది, చైనాకి అమ్ముకుంది, ఎవడేం పీక్కుంటాడు పీక్కోమంది. ఆ స్టేజ్లో దర్జాగా వెలగబెట్టింది. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఇరాన్ని కంట్రోల్ చేసే బాధ్యత నాది అని చెప్తున్నాడు. ఆ బాధ్యత ఇజ్రాయెల్కి అప్పచెప్పాడు. ఏం చేయాలో నువ్వు చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్తున్నాడు, ఇరాన్ అణ్వస్త్రాలు తయారీ అనేది జరిగితే తీవ్ర పరిణామాలు అవుతున్నాయి. ఇప్పటికీ ఎన్నిసార్లు అది అణ్వస్త్రాలు తయారు చేయాలంటే అన్నిసార్లు నాశనం చేసి వదిలిపెట్టింది ఇజ్రాయెల్. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కటైతే సిఐఏ, మొసాద్ సరిగ్గా సమాచారం సేకరించగలిగితే అద్భుతమే. కాకపోతే ఇంత పెద్ద అద్భుతమైన నెట్వర్క్లు ఫెయిల్ అయ్యింది ఎక్కడ? ఇజ్రాయెల్కి సంబంధించిన బందీలు ఈ రోజు వరకు విడిపించుకోలేకపోయారు. దట్ ఈస్ ద ఫెయిల్యూర్. కాబట్టి ఇక్కడ సక్సెస్ అవుతారో ఫెయిల్యూర్ అవుతారో చూడాలి.